అత్తా రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి ఇప్పటివరకు విన్న సంగతి చూస్తుంటే చరణ్ కెరీర్లో ఇదో పెద్ద మైలురాయి అవుతుందని అందరూ ఊహిస్తున్నారట. మొట్టమొదటిసారి చరణ్ డ్యూయల్ రోల్లో తండ్రి, కొడుకు పాత్రల్లో నటిస్తున్నారంటే ఆ సెంటిమెంట్, ఎమోషన్, అలాగే దానికి జతగా పొలిటికల్ డ్రామా సినిమా సక్సెస్ కి మెయిన్ పాయింట్స్ అవుతాయట. తండ్రి పాత్ర చరణ్ని తండ్రి పాత్రలో చూస్తే ఎక్కడో కొత్త ఫీలింగ్ వస్తుందమ్మా. ఎందుకంటే ఆయన యంగ్, డైనమిక్ స్టైల్కి ఇది పూర్తి కాంట్రాస్ట్. అంతేకాదు శంకర్ గారి డైరెక్షన్ కాబట్టి ఈ పాత్రలో ఏదో పవర్ఫుల్ లీడర్ టచ్ ఉంటుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి, మాస్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కొడుకు పాత్ర ఇక కొడుకు పాత్ర సంగతి అడిగినా చెప్పినా వేరు. చరణ్ యంగ్ ఎనర్జీ, స్టైల్ అన్నీ ఈ పాత్రలో ఊచకోత కోయడం గ్యారంటీ. అది రిబెల్ పాత్ర అయితే మరింత మాస్ అప్పీల్ కలుగుతుందిలే. ఆ యాక్షన్, డాన్స్ సీన్లు యూత్ కి దిమ్మ తిరిగేలా చేస్తాయట. శంకర్ మ్యాజిక్. శంకర్ గారి సినిమాలు అంటేనే పెద్ద అంచనాలు, ఎమోషనల్ డ్రామా, గ్రాండ్ విజువల్స్, వీటన్నీ ఆయన టాప్ గేర్లో చూపిస్తారట. గేమ్ చేంజర్ కూడా రాజకీయ డ్రామాగా మంచి సోషల్ మెసేజ్తో ఉంటుందని అంటున్నారు. దిల్ రాజు గారి బడ్జెట్. దిల్ రాజు గారైతే ఖర్చు గురించి అసలు వెనక్కి చూసే వారే కాదు. గ్రాండ్ సెట్స్, విఎఫ్ఎక్స్ అన్నీ సినిమా స్థాయిని మరో లెవెల్కి తీసుకెళ్లడం ఖాయం. ఫ్యాన్స్ అంచనాలు. అత్తా ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తక్కువగా లేవమ్మా. వినయ విధేయ రామ మైండ్లోంచి తీసేసి ఆర్ఆర్ఆర్తో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ గేమ్ చేంజర్తో ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాడని నమ్ముతున్నారు. టీజర్ వచ్చిన దగ్గరనుంచే హైప్ అమాంతం పెరిగిపోయింది. సంక్రాంతికి వస్తున్నందున థియేటర్లు హౌస్ఫుల్ అవ్వడం ఖాయం. మంచి మాస్ ఎంటర్టైనర్ కి బలమైన కథ జోడిస్తే ఈ సినిమా చరణ్ కెరీర్లో గొప్ప హిట్ అవుతుందంటున్నారు.